మాయని తీసుకొని వచ్చి దుగ్గిరాల ఫ్యామిలీ అందరి ముందు నిజాన్ని చెప్పించిన కావ్యాన్ని చూస్తే ఇంకా గర్వంగా ఉంది అని చిట్టి తన దగ్గరికి వెళ్ళి, అమ్మ నిన్ను నా మనవన్ని చూస్తే చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న కావ్య తన భర్త వైపు అయితే ప్రేమగా చూస్తూ ఉండిపోతుంది. రాజ్ కూడా తన వైపు అలా ప్రేమగా చూస్తూ ఉండిపోతారు. వాళ్ళిద్దరూ ఒకరి కళ్ళలోకి ఒకరు అలా చూసుకుంటారు. అప్పుడు అదే సమయంలో చిట్టి ఉండి, ఇంకా ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి చాలా పెద్ద మనసు ఉండాలమ్మా, అంతేకాదు అత్తామామల మధ్య ఉన్న కలహాలు ఇంకా తీర్చడం కోసం నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేశావు, ఎన్నో కష్టాలు పడ్డావు, ఎన్నో కష్టాలు పడ్డా కూడా వాళ్ళిద్దరి మధ్యల కలహాలని చెదిరిపోయేలా చేశావు అంటే నీది, నువ్వు మా ఇంటి మహాలక్ష్మి అమ్మ, అందుకే ఈ ఇంట్లో అంతా సంతోషంగా ఉంది అని చెప్పేసి అనగానే ఇంకా రాజు అయితే నవ్వుతూ తన భార్య వైపు అయితే చూస్తూ ఉండిపోతాడు. ఇంకా చిట్టి ఆ మాట మాట్లాడగానే ఇక్కడ ఉన్న రుద్రానికైతే మండిపోతూ ఉంటుంది. అయినా కూడా చిట్టి ఇంకా కావ్యని, నువ్వు ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి అన్ని కలహాలు తీర్చడానికి ముందుండి ఎలాంటి నిర్ణయమైనా తీసుకొని సక్రమంగా తీర్చిదిద్దే మహాలక్ష్మి నువ్వు అని చెప్పేసి తనని పొగుడుతూ ఉంటుంది. అంతటితో ఇంకా అక్కడికైతే ముగిస్తూ ఉంటుంది. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది, ఇంకా వాళ్ళ అత్తయ్య అపర్ణ, ఇంకా వాళ్ళ మామ సుభాష్ ఇంకా తనకి ఏ విధంగా థ్యాంక్స్ చెప్తారు అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.